హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖితా వ్లాగ్స్. ఇక్కడ పార్ట్ 2 మ్యూజియంది చూపిస్తున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కుకింగ్ గురించి. ఇక్కడ మ్యూజియంలో కుకింగ్ ఎలా చేసుకునే వాళ్ళో ఒకటి పెట్టారు. ఫర్నేస్ లాగా ఉంది అది. అక్కడ బ్రెడ్ టోస్ట్ చేసుకుంటుంది ఒక పాప. అలా చేసుకునే వాళ్ళని వాళ్ళు పెట్టారు. అండ్ ఇంకా అక్కడ వాళ్ళు యూజ్ చేసిన యుటెన్సిల్స్ అవి పాతవి అన్నీ తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ మనకి ఎలా కుక్ చేసుకునే వాళ్ళు అప్పుడు ఓవెన్స్ లేనప్పుడు, టోస్టర్స్ లేనప్పుడు అని చూపించారు. ఇక్కడ బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇవి పింగాణి ప్లేట్స్. అవన్నీ కూడా ఓల్డెన్ డేస్లో రిచ్ పీపుల్ వాళ్ళ ఇంట్లో ఉండేవంట. బ్లూ వేర్ అన్నమాట అవి. ఇక్కడ ఒక హ్యాట్ చూపించారు, అది ఎలా అల్లారని చూపించారు. ఒక డివైస్ ఉంది వుడెన్ది, అది కూడా. ఇది ఇందాక వీడియోలో పార్ట్ 1లో చూపించాను కదా, లేస్ ఎలా స్టిచ్ చేశారు, అదొక ఫ్రేమ్లో పెట్టారు. అండ్ దిస్ ఈస్ ఆల్ వీల్స్ అప్పుడు రిపేర్ చేసుకునే వాళ్ళంట. హార్స్ కార్ట్వి, బుల్లకాట్వి వీల్ రిపేరింగ్ షాప్ అన్నమాట అది. అవన్నీ కూడా అక్కడ పెట్టారు. ఇదొకటి వెజిటేబుల్స్ ఎలా అమ్మే వాళ్ళు పెట్టారు. ఒక బండి లాగా ఉంది, అది వుడెన్ది. దానిపైన బాక్సెస్ ఉన్నాయి. మ్యూజియం అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ కదా, ఎందుకంటే అసలు ఏముంటుంది అక్కడ తెలుసుకోవాలి అనే ఎగ్జైట్మెంట్తో వెళ్తాం కదా. బట్ వెరీ గుడ్, మ్యూజియంస్కి వెళ్తే మంచి నాలెడ్జ్ వస్తుంది కూడా. ఇక్కడ చూపించేది బార్ షాప్ అంట అది. అప్పుడు అలా ఉండేదంట. గ్లాసెస్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి, కప్స్ లాగా. అండ్ స్నిగ్ధ ఇక్కడ ల్యాండ్లైన్ ఫోన్ ఉంటే ఆడుతుంది దాంతో. అండ్ ఇది హార్స్ వ్యాగన్ అంట. దానికి ముందు హార్స్ కట్టేసి హెవీ గూడ్స్ని షాప్స్లలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ చేస్తారంట అది. ఇది ఒక చిన్న కిరాణం షాప్ అన్నమాట. అప్పటి రోజుల్లో కిరాణం షాప్ ఎలా ఉండేదో పెట్టారు. ఇందులో అన్నీ ఉన్నాయి పాతవి. ఇవన్నీ కూడా చాలా ఇయర్స్ బ్యాక్వి ఉన్నాయి అక్కడ ఉన్నవి కూడా. బాక్సెస్ లాంటి, కంటైనర్స్ లాంటివి అన్నీ. ఇక్కడ వచ్చేసి తరాజు. ఈ మ్యూజియంలో అయితే ప్రతి ఒక్కటి షాప్స్, పోస్ట్ ఆఫీస్, షాపింగ్స్, టైలర్ షాప్స్, కార్పెంటరీ, ఈవెన్ అగ్రికల్చర్, అలా అన్నీ కూడా అట్లా ఎలా ఉండేవో అలా కన్స్ట్రక్షన్ లాగా చేసి పెట్టారు. ఇది వచ్చేసి టైలర్ షాపు. ఇందులో డ్రెస్సెస్ ఎలా స్టిచ్ చేసేవాళ్ళు, ఏమేమి ఎక్విప్మెంట్ యూస్ చేసేవాళ్ళు అని అవి ఉన్నాయి. ఉలెన్వి, రింగ్స్, థ్రెడ్స్, నీడిల్స్, అవి ఓల్డెన్ డేస్లో యూజ్ చేసి పెట్టారు అందులో, జస్ట్ టు షో టైలర్ షాప్ ఎలా ఉండేది అని. నెక్స్ట్ వచ్చేసి మీట్ షాప్ ఓల్డెన్ డేస్లో ఎలా ఉందో ఇక్కడ పెట్టారు. యాక్చువల్గా అయితే ఇక్కడ మీట్ యూకేలో డైరెక్ట్ హెన్ని, గోట్ని తీసుకొచ్చుకొని ఇంట్లో కట్ చేసుకోలేము. అంతా కట్ చేసి పీసెస్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మీట్ షాప్లో కూడా పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. వాళ్ళు మనం కట్ చేసి ఇస్తారు, కానీ డైరెక్ట్ యానిమల్ని అయితే ఎక్కడ అమ్మరు యూకేలో. మనం ఇప్పుడు చూసేది ఎలక్ట్రిసిటీ జనరేటింగ్ మెషిన్. అది 1906లో ఇన్వెంట్ చేశారంట. దీంతో బల్బ్స్, ఫ్యాన్స్ అలాంటివి రన్ చేసుకోవచ్చు అని ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్టర్స్. డిఫరెంట్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. అవి మూవీస్లో యూస్ చేసే వాళ్ళంట, థియేటర్స్ లాగా. అలా కెమెరాస్ కూడా ఉన్నాయి, ఓల్డెన్ డేస్ కెమెరాస్. ఇది ఒక రూమ్ లెక్క పెట్టారు సపరేట్గా. అది కెమెరా, మూవీ ఎలా వచ్చేది ఏంటి అనేటివి ఇన్ఫర్మేషన్ అక్కడ అంతా ఉంది. ఇది ఒక షాపింగ్స్ అనేటివి ఇట్లా పెట్టేవాళ్ళంట. డ్రెస్సెస్ అట్లా బొమ్మలకేసి షాపింగ్స్ ఇలా ఉండేవి అని ఓల్డెన్ డేస్లో చూపిస్తున్నారు మనకి.
నెక్స్ట్ వచ్చేసి స్కూల్స్, ఓల్డెన్ డేస్ స్కూల్స్ ఇలా ఉండేవంట. పైన వుడెన్ చైర్స్, వుడెన్ డెస్క్స్ ఇవన్నీ అక్కడ పెట్టారు. సేమ్ స్కూల్లో ఉన్న ఫీలింగ్ వచ్చేలాగా బోర్డ్ అవన్నీ పెట్టారు. అండ్ ఇక్కడ ఒక వీల్ ఉంది, వాటర్ పవర్. ఇదేంటి అంటే ఆ వీల్ పైనుండి వాటర్ రివర్ సైడ్ పెడతారంట. రివర్ సైడ్లో పైనుండి వాటర్ పడుతుంటే ఆ వీల్ రొటేట్ అవుతుంటే గ్రైండింగ్ చేసుకోవడానికి పనికొచ్చేదంట. మన దగ్గర ఉంటాయి కదా పిండి గిన్నెలు, అలా గ్రైండింగ్ మిల్స్ లాగా యూస్ చేసేవాళ్ళంట. స్టోన్ గ్రైండింగ్వి రాకముందు ఇది యూస్ చేసేవాళ్ళంట. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్, వాళ్ళు ఏమేమి యూస్ చేశారని పెట్టారు పెద్ద హాల్లో. ఓల్డెన్ డేస్లో ఎలా యూస్ చేసేవాళ్ళు, అసలు మిషనరీ, ఎలక్ట్రిసిటీ లేనప్పుడు అనేసి పెట్టారు ఇక్కడ. ఇది వచ్చేసి విండ్ మిల్, ఓల్డెన్ డేస్లో ఇలా ఉండేదంట. మ్యూజియం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఎవరైనా మిల్టన్ కిన్స్లో ఉంటే వెళ్ళండి. పిల్లలు ఉంటే బెటర్, ఇంకా పిల్లలు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. అండ్ స్నిగ్ధ కూడా చాలా ఎంజాయ్ చేసింది, సతాయించలేదు. ఎంతసేపు చాలా టైం పట్టింది ఇదంతా తిరగడానికి, బట్ షీఈస్ గుడ్ అండ్ ఎంజాయింగ్. అన్నీ చూస్తూ అడుగుతుంది అదేంటి ఇదేంటి అనేసి. ఈ మ్యూజియం లొకేషన్ వచ్చేసి మిల్టన్ కిన్స్, ఓల్డ్ వర్టన్లో ఉంది. ఇది జస్ట్ పార్ట్ 2 వీడియో, ఇంకా పార్ట్ 3 కూడా ఉంది, నేను అప్లోడ్ చేస్తాను. డూ వాచ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. అండ్ ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ గురించి ఉంటుంది, చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ ఆమె కార్న్ చెట్టు ఉంటుంది కదా, అదే మొక్కజొన్న కంకులది, దానికి వచ్చే గ్రాస్ లాంటిది ఉంటుంది చూడు, దాంతో అల్లుతుంది కొన్ని. నార్మల్ దాంతో బాస్కెట్స్ అవి ఇవి చేస్తారు కదా, బాగా చేస్తారు అవి. దాంతో హ్యాట్స్ కూడా చేస్తారు, హ్యాట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్. రేడియో స్టేషన్ అండ్ ఇందులో ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుందని యూజ్ చేసుకోవచ్చు అంట అందరూ. సో అది రేడియో స్టేషన్ అట్లా ఉండేదంట అప్పుడు. ఇంకా పార్ట్ 2 ఇది, నెక్స్ట్ పార్ట్ 3 కూడా ఉంటుంది. అందులో ఓన్లీ టెలికమ్యూనికేషన్, ఎలా కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు, మెసేజెస్ ఎలా చేసుకునేవాళ్ళు అవి నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.